చేంజర్ ఫ్లాప్ అయింది కదా, దాని ఎఫెక్ట్ ఏమన్నా పెద్ద మీద పడింది అనుకుంటున్నారా? గేమ్ చేంజర్ అనేది ఒక పొలిటికల్ సబ్జెక్ట్ సినిమా. అంటే ఆ పొలిటికల్ సబ్జెక్ట్ సినిమా అనేది కొద్ది మందికే నచ్చుతుంది. అది ప్రేక్షకులు దాన్ని స్వీకరించలేదు. ప్రేక్షకులకు కావాల్సింది ఏంటంటే రామ్ చంద్ర వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఒక 2 మంచి ఫైట్స్, ఒక 2-3 మంచి సాంగ్లు కోరుకుంటారు. సో అంటే శంకర్ ఎంచుకుంది, డైరెక్టర్ శంకర్ అంటే ఆషామాషి వ్యక్తి కాదు. తను సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు రజనీకాంత్ తోని. సో తను ఏదో మార్పు కోరుకుంటూ ఈ సబ్జెక్ట్ సినిమా అయితే ఇతను చేస్తాడు, ఇతని ద్వారా ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటూ బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది ఫైజన్. ప్రేక్షకులు ఆ సినిమాని ఆదరించలేకపోయారు. ఏదేమైనా సరే ఆ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. ఈ సబ్జెక్ట్ లో పెద్ద టైటిలే ఒక చాలా గొప్పగా ఉంది. మనం పెద్దమ్మ అట్లా మనం గౌరవించుకుంటాం కదా. సో ఏదేమైనా సరే శ్రీరామనవమి ఈరోజు, శ్రీరామనవమి తన జన్మదినం ఈరోజు. రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అట్లా మనం అనుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక 10 years సినిమా హిట్ లేదు. పొలిటికల్లో కూడా 10 years స్ట్రగుల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ సినిమా హిట్ అయింది కదా. గబ్బర్ సింగ్ సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ తన హిట్ మీద హిట్ కొట్టుకుంటూ వచ్చిండు. పొలిటికల్లో కూడా దూసుకుపోయాడు. నరేంద్ర మోడీని కలిసి చంద్రబాబు నాయుడు. సో తన పొలిటికల్లో కూడా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు భారతదేశంలో కూడా తను ఒక మంచి క్రేజ్ సంపాదించు కదా. సో అట్లా ఏం అనుకోవద్దు. సినిమా హీరోలకు కానీ రాజకీయ నాయకులకు కానీ హిట్లు ఫ్లాపులు ఉంటాయి. ఒక ఎమ్మెల్యేగా ఒకసారి 2-3 సార్లు ఓడిపోతే ఇంకోసారి గెలుస్తారు. అట్లే సినిమాలో కూడా 4 సినిమాలు ఫ్లాప్ అయినా ఇంకో సినిమా హిట్ అవుతుంది. అట్లనే రామ్ చరణ్ గారికి మాత్రం ఈ సినిమా మాత్రం ప్రేక్షకులు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నా. సో ఏంటంటే హనుమంతుడు అంటేనే చాలా భక్తి. శ్రీరాముని భక్తులు హనుమంతుని సేవకులు మనం. సో సేవ రూపంలో రామ్ చరణ్ వస్తుండు. ఈ సినిమా మాత్రం సబ్జెక్ట్ ఉంటుంది దీంట్లో. తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుంది. ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను.